మనము ఇప్పుడు పురాతన శిలాగోరీలు అన్నాం కదా, అట్లాంటి శిలాగోరీల ప్రాంతానికి వచ్చినాము. ఈ బండ కూడా శిలాగోరీల్ని త్రవ్వేసి పక్కకు దోసిండేది, పైన టాప్లో ఉపరితలం పైన వేసిండే బండ ఇది. ఈ పొలమంతా కూడా ఉండినవే. అయితే ఈ పొలాల వాళ్ళు మొత్తం వాటిని గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు పట్టాలు ఇస్తే వాళ్ళు పొలాలుగా మార్చుకున్నట్లుగా అవగతమవుతూ ఉంది. ఇంకా కొన్ని నిధులు దొంగలు తవ్వేసినవంతా ఇప్పుడు మనం వరుసగా చూస్తూ పోదాం. పొయ్యా ఉన్నాయిలే. తర్వాత చాలా గోరీల్ని ఇక్కడ సమాధుల్ని తవ్వి నిధుల దొంగలు నాశనం చేసిన ఆనవాళ్ళు చూస్తూ వస్తాం. ఇప్పటికీ ఒక 500 సమాధుల్ని తవ్వేసి కంటికి కనపడకుండా చేసేసింటారు. ఇంకొక 500 ఇంకా వెయ్యో ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఒక పెద్ద సమాధిని తవ్వి సగం తవ్వి వదిలిపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక శిలాగోరీని. ఇది ఈ విధంగా ఇంత మందం ఉండే బండని ఆ రోజుల్లో వాళ్ళకి ఎంత బలం ఉండేదో కానీ ఇంత బండని మూత పైన మూసేవాళ్ళు. పైన కింద 4 వైపులా 4 బండలు, అట్టడుగున ఒక బండ, పైన ఈ బండ మూసేవాళ్ళు. 6 అడుగుల లోతు, 8 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంది సమాధి. వృత్తాకారంగా లెక్కేస్తే ఈ బండ సుమారు ఒక 60 అడుగుల చుట్టుకొలత ఉన్నట్లా ఉంది. ఇంత బండని ఎట్లా తీసుకొచ్చి ఈ సమాధి పైన మూతగా ఉపయోగించినారో అర్థం కాకుండా ఉంది. దీంట్లో నిధుల దొంగలు కూడా చాలా లోతు వరకు ఒక 20 అడుగుల్లో అక్కడ కనపడుతుంది చూడండి, ఆ బండ అది అడుగు బండ. దాని కింద 10 అడుగుల లోతు వేసినట్టుంది, ఒక చేదబాయి మాదిరి. దాని కింద 10 అడుగుల లోతు వేసినట్టుంది నిధుల దొంగలు. ఇట్లాంటి సమాధులు వందల సంఖ్యలో. ఇది కూడా ఒక సమాధి ప్రాంతమే, చల్లా చెదురుగా ఉంది. దీనికి చుట్టూ రాళ్ళు వరుసలు పేర్చినారు. 7 చుట్ల కోట్లని అంటారు పల్లె జనాలు. 7 చుట్ల కోట్లు అంటే ఒక సమాధికి చుట్టూ 7 వరుసలు రాళ్ళు పేర్చి పైన మట్టి పోసి, అది ఒక సిద్ధాంతం ఉండేట్టుగా ఉంది వాళ్ళకి అప్పట్లో. 7 వరుసలు ఎందుకు పేరుస్తారనేది మనము పరిశీలించవలసిన దృశ్యము. ఇది ఇంకొక సమాధి. ఈ సమాధిని కొట్టి 2 ముక్కలు ఇక్కడే పెట్టినారు. ఇది కూడా అంతే, 1 అడుగు మందం ఉంది. 1 అడుగు మందం ఉంది, లోపలంతా తవ్వేసినారు. ఈ సమాధుల్లో 7 రకాల ధాన్యాలు లేదా నవధాన్యాలు 7 మట్టి బాణల్లో పోసి, అంటే ఇనుప యుగంలో మట్టి బాండలు తయారు చేసేది ఇవంతా నేర్చుకున్నారు కదా. అంటే ఆఖరి శిలాయుగం, బృహత్ శిలాయుగంలో ఇనుము తయారైంది. అప్పుడు వేటాడటం నేర్చుకున్నారు. అప్పుడే మట్టి బాణలు తయారు చేసినారు. కాబట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆహార ధాన్యాలు, ఆత్మ ఇంకా కొన్నేండ్లు బతికే ఉంటుందనే ఉద్దేశంతో 7 దొంతులు పెట్టి 7 దొంతుల్లో ధాన్యం పోసి వాళ్ళు జీవించినప్పుడు ఉపయోగించిన ఆయుధాలు, కత్తో, గొడ్డలో, బాణమో, బల్లెమో ఏదో ఒకటి దాని పక్కలో పెట్టి సమాధి చేసేవాళ్ళు. ఈ పెద్ద ఉపరితల బండ మూసి దీని చుట్టూ మట్టి పోసి, సమాధి ఉందని తెలియకుండా మట్టి పోసి 7 వరుసలు గుర్తుగా మాత్రం రాళ్ళు పేర్చేవాళ్ళు. ఒక్కొక్క వరుసగా 50 రాళ్ళు, 60 రాళ్ళు. ఒక గోతి చుట్టూ, ఒక సమాధి చుట్టూ ఒక 300-400 రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు పేర్చి వృత్తాకారంగా. అందువల్ల పల్లె జనాలు వచ్చి వీటిని 7 చుట్ల కోట్లని పిలుచుకునే వాళ్ళు తెలియక. మనం షిఫ్ట్ సమాధులు అంటాము, లేదా శిలాగోరీలు అంటాము. ఇవంతా చివరి శిలాయుగం, అంటే బృహత్ శిలాయుగం నాటికి సంబంధించినవి. అంటే 3000 ఏండ్లు
అంటే ఈ సంస్కృతి 5,000 ఏండ్ల నుంచి కూడా ఉంది, 3,000 ఏండ్ల వరకు. అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడు కూడా కొన్ని చోట్ల ఇలాంటి సమాధులు చేసినారని చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే ఆ తెగ వాళ్ళు ఎవరో బతికింటారు కాబట్టి వాళ్ళు అదే ఆచారాన్ని కొనసాగించినట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇంకా ఒక సమాధి చూద్దాము. ఇదే ప్రాంతంలోనే ఇంకొక సమాధి. దీన్ని ఒక పక్క కొట్టి తవ్వి మళ్ళీ పూర్తి చేసినట్టుగా ఆనవాళ్ళు తెలుస్తూ ఉన్నాయి. ఇదొక సమాధి. ఈ సమాధి చుట్టూ కూడా ఈ సమాధికి తగిన పైన ఇవన్నీ కొట్టేసి నిధులతో. ఇది కర్పూరం చెట్ల తోపు. ఈ తోపులో మాత్రం ఉన్నాయి, మిగిలిన వ్యవసాయ పొలంలో ఉండేవంతా తవ్వేసి వ్యవసాయ పొలంగా మార్చేసినారు. ఇక్కడ కూడా ఒక సమాధి ఉన్నట్టు ఆనవాళ్ళు, రాళ్ళు పేర్చిండే ఉడ్డ కనపడతా ఉంది. వీటిలో పూర్తిగా తవ్విండేది ఏదన్నా ఒకటి ఉందేమో చూద్దాం. ఇక్కడ ఒక రాళ్ళ ఉడ్డ కనపడతా ఉంది. ఇక్కడ కూడా ఉంది, వృత్తాకారంగా పేర్చిండేది ఒక ఇది. ఆ చుట్టూ ఉండే రాళ్ళనే పెరికి పైకి పారేసిండేది. ఇది చుట్టూ అవి 7 వరుసల్లో పేర్చిండే రాళ్ళు. 7 వరుసల్లో పేర్చిండే రాళ్ళని పెరికి పైన ఉపరితల బండ పైకి వేసి ఇది చేసినారు జనాలు. ఈ రాళ్ళంతా కూడా దీని చుట్టూ పేర్చినవే. దీన్ని కూడా ఒకవైపు కొట్టేసినారు. కొట్టి లోపల దూరి ఏమన్నా ఉంటే దొరుకుతుందేమో అని వెతికినట్టు ఆనవాళ్ళు తెలుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కొట్టేసి ఈ విధంగా చేసినారు. ఈ రాళ్ళంతా వరుసలకు పేర్చినవి, చిన్న చిన్న రాళ్ళు. ఇది కూడా దీంట్లోని పీసు కొట్టి ఇక్కడ వేసిండేది. ఏడింగా ఒక సమాధి చూద్దాం. ఇది ఇంకా భారీ సమాధి. దీన్ని కూడా కొట్టి ఆనవాళ్ళు లేకుండా చేసినారు. ఈ వెలగటూరు బండ అనే బండకి ఆగ్నేయంలో, తూర్పులో, ఈశాన్యంలో ఉండేవి. ఇది కూడా ఒక పెద్ద సమాధి. ఈ సమాధిని కూడా కొట్టి కింద తవ్వి ఏదో చేసినారు. ఆ పైనుండే రాళ్ళంతా కూడా 7 వరుసలుగా పేర్చిండే చిన్న చిన్న ముక్కలు ఉడ్డబడిండా. ఇప్పుడు అంతే 7 వరుసలు పేర్చిండే సమాధి ఏదన్నా ఉందేమో కూడా ఒకసారి పరిశీలిద్దాం. అట్లే కదా. ఈ ప్రాంతం అంతా ఆడుంది. ఈ ప్రాంతం కూడా ఎవరికో పట్టాలైపోయి కర్పూరం చెట్లు, యూకలిప్టస్ అనే చెట్లు నాటినట్టుగా. లేకుంటే వ్యవసాయ పొలం అయితే ఈ సమాధులు కూడా మనకు చూసేదానికి ఉండిండదు. ఇక్కడ కూడా ఒక ఉడ్డ కనపడతా ఉంది, రాతి వృత్తము. ఇది కూడా తవ్విండేదే. ఇది కూడా తవ్వేసి ఆ చుట్టూ ఉండే రాళ్ళని ఎత్తి పైకి పారేసినారు. ఇదంతా కూడా తవ్వేసిండేది. తవ్వేసి లోపలికి పోయి వెలుపలికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది జనం కూడా. ఈ 7 వరుసల రాళ్ళే మనకు కనపడతా ఉండేది ఇప్పుడు. దీని లోపల సుమారు 10 మీటర్ల వరకు కూడా తవ్వేసినట్టుంది దీని కింద. ఈ వృత్తాకార బండే సుమారు ఒక 70 అడుగులు వెడల్పు ఉండేట్టుగా ఉంది. పై బండ, టాప్ ఉపరితల బండ, మూత బండ. అట్లే దోవాడు కలబందలేదు అడ్డం ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పడేదానికి అవకాశం ఏమంటే ఈ సమీపంలో రాతి పలకలు సులభంగా దొరికేట్టుగా ఉన్నాయి వాళ్ళకి. అందువల్ల ఆ రాతి బండలతో ఆ సమాధులు నిర్మించుకునే వాళ్ళకి అవకాశం ఏర్పడింది. అదే మైదాన ప్రాంతాల్లో అంటే వాళ్ళకి సమాధులకు బండలు దొరకవు కదా, అందువల్ల అలాంటి సమాధులు నిర్మించే అవకాశం లేదు. ఇలాంటి ఆచారం ఉండినా కూడా అలాంటి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా శవాన్ని తీసుకొచ్చి ఇట్లా బండలు దొరికే ప్రాంతంలో సమాధి చేసేవాళ్ళు. సమాధి ప్రాంతం పవిత్రమైనదని, ఈ ప్రాంతమే దైవాంశ సంభూతమైనదని, ఈ ప్రాంతంలో సమాధి చేస్తే దేవుణ్ణి చేరతారని ఆనాటి జనాల విశ్వాసం ఉండినట్టుగా మనం గ్రహించవచ్చు. అంటే సమాధి కంటే గృహానికి తక్కువ మతింపించేవాళ్ళు. సమాధి అనేది దేవతాస్థానము. మనం నివసించే ఇంటికంటే సమాధికి ఎక్కువ గౌరవం ఇచ్చి సమాధులను గొప్పగా నిర్మించి వాళ్ళని దేవునికి దగ్గరగా చేరే విధంగా చేసేవాళ్ళు ఆ యుగంలో. అందువల్లనే వాళ్ళు సమాధుల్ని ఎక్కడంటే అక్కడ నిర్మించకుండా పవిత్రమైన ప్రాంతాలను ఎన్నుకొని సమాధులు చేసేవారుగా మనకి గ్రహించవచ్చు. ఇవి సమాధులు మన ప్రాంతంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా, సమీప దేశాల్లో కూడా, సమీప నగరాల్లో కూడా విస్తరించి ఉండేవని ఆ కాలం నాటికి తెలుస్తోంది. ఇక్కడ ఇంకా ఫ్రెష్గా నిన్ననో మననో తవ్విండే సమాధి ఒకటి ఉంది, దాన్ని చూద్దాం. ఆ పక్కుందే దూరంనా అట్లా వచ్చేది దానికి పోయేకే. దీన్ని చూద్దాం, కొత్తగా తవ్విండారు. ఇది నిన్ననో మొన్ననో తవ్వినారు. దీన్ని ఒకసారి చూద్దాం. ఇది వృత్తానికి చుట్టూ పెద్ద నల్లరాళ్ళు పేర్చినారు. అంటే వృత్తము చుట్టుకొలత 160 అడుగులుగా ఉన్నట్టు తెలుస్తోంది. వృత్తము చుట్టుకొలత 160 అడుగులుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి మధ్యలో చిన్న వరుసలు ఉంటాయి, 5-6 వరుసలు. రాత్రి తవ్వినారు, రాత్రి మాత్రమే తవ్వినారు. బాగా అడుగులు కూడా పడినాయి. రాత్రి తవ్వినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి కూడా మూతబండ 1 అడుగు మందం, 14 ఇంచీల మందం ఉంది. మూతబండ కూడా 100 అడుగులు చుట్టుకొలత ఉండేట్టుగా ఉంది. లోతు తవ్వినారు. 4 బండలు పాతిండే చుట్టూ నలుమూలల బండలు కూడా కనపడతా ఉన్నాయి. అది దక్షిణం వైపున, ఉత్తరం వైపున నాటిండే బండది అప్పట్లో. ఇది పగలగొట్టేసిండే బండలు, ఇవంతా పాతిండే బండలు. ఇంకా ఇది మన అంచనా తలకిందులైంది. ఈ సమాధి వచ్చి 15 అడుగుల పొడవు ఉంది, 12 అడుగుల వెడల్పు ఉంది. ఇది సామూహిక సమాధి. అంటే ఆ కుటుంబంలోని వాళ్ళు ఒకరినో ఇద్దరినో సమాధి చేసినట్లుగా అర్థమవుతూ ఉంది. 16 అడుగుల పొడవు తూర్పు పరమట, ఉత్తర దక్షిణం 12 అడుగుల వెడల్పు ఉంది. ఇంత వెడల్పును మూస్తూ మూతబండ ఉంది. మూతబండ పైన మట్టి పోసి మట్టి చుట్టూ వరుసలు పేర్చి చివరి వరుస నల్లరాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు పేర్చి సమాధి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దీని పక్కలో ఇంకో సమాధి కూడా కనపడతా ఉంది. చూద్దాం అక్కడికి దారి ఉంటే. దీంట్లో కొన్ని
కొండ పెంకులు కూడా తవ్వి పక్కకు వేసినారు. అయితే ఇందులో ఏమి వాళ్ళకి లభించినాయో మనకి తెలియదు. ఇది చాలా ఏండ్లప్పుడే తవ్వేసినారు. ఇది కూడా పెద్దగానే ఉంది. ఇక్కడి నుంచి ఇది 10 పొడవు 8 వెడల్పు ఉంది. 10 పొడవు 8 వెడల్పు అంటే వీటిల్లో కూడా చిన్న సమాధి పెద్ద సమాధులు ఇట్లాగా ఉండే విధంగా తెలుస్తూ ఉన్నాయి. ఇది సార్ ఇలాంటివి ఈ తోపంతా కూడా మనం లెక్క పెట్టలేం ఎన్ని ఉన్నాయనేది కూడా మనకు అంచనాకు రాలేం. ఇది సార్ ఇక్కడ పెద్ద వెలగటూరు దగ్గర వేలగిరి పట్టణం దగ్గర శిలాయుగం నాటి సమాధుల చరిత్ర. సరే సార్, ఓబులాపురం దగ్గర చూసేసి మళ్ళీ చెప్తాం సార్ మీకు.